వారాహి మాతకి పూజ చేస్తే నిజంగా సక్సెస్ వస్తుందా? చాలా అంటున్నారు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు. సో అది నిజమా అబద్ధమా? అది 100% నిజము. కానీ ఎలా వస్తుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ఇది తాంత్రిక లో ఉండే సో అమ్మవారు అంటే ఏంటంటే బేసికలీ బయట ప్రపంచాన్ని మార్చడం కంటే మనలో ఉన్న ఇన్వోక్ చేస్తుంది అనమాట. సో వారాహి మాత అంటే దశమా విద్య. ఈ శ్రీ విద్య సాంప్రదాయంలో వారాహి అమ్మవారు లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారి సేనాధిపతి అంటారు, అంటే అధ్యక్షుడు. అంటే బేసికల్లీ ఏంటంటే అమోహం, రక్షణ, నిర్ణయం తీసుకునే సామర్థ్యం ఇవన్నీ కలిగి ఉన్న అమ్మవారు వారాహి అమ్మవారు. సో వారాహి అమ్మవారు భక్తితో ఆరాధిస్తే అంటే జపం చేసి సరిపోతుంది, ఏం అవసరం లేదు. సో దానివల్ల ఏమైందంటే భయం తగ్గుతుంది, ధైర్యం పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. తర్వాత సమస్యలని ఎదుర్కొనే శక్తి పెరుగుతుంది, అంటే సరైన నిర్ణయాలు తీసుకొని వివేకం వస్తుంది. సో చాలా మంది అనుకుంటారు మంత్రం ఒక అంత శక్తి ఉంటుందా అని, కానీ మంత్రం ఒక ఏంటంటే పవర్. మంత్రము అదేమీ మ్యాజిక్ కాదు. సో దానికి సైంటిఫికల్గా కూడా రానున్న కాలంలో కంపల్సరీ ప్రూఫ్స్ వస్తూ ఉంటుంది. చాలా మంది ప్రూఫ్. రోజు ఈ జపం చేయడం వల్ల మన మనస్సు ఒక దిశలో కేంద్రీకృతం అవుతుంది, అంటే ఒక డైరెక్షనల్ పాయింట్. సో మన ఆలోచనలు, అలవాట్లు, మళ్ళీ మనం స్పందించే విధానం మారుతుంది. మనలో ఉన్న బలహీనతలు ఏమైతే మనకు నియంత్రణ అక్కడ నుండి ఈ వారాహి అమ్మవారి అనుగ్రహం అంటే కేవలం బయట విజయం కాదు, నువ్వు వేదాన్ని కాదు. సో బేసికల్లీ ఏంటంటే నువ్వు ఏదైనా సాధించాలి, నీలో ఆ క్వాలిటీస్ కానీ, ఆ ధైర్యం కానీ, ఆ బలం కానీ పెంపొందో ఇవన్నీ ఈ కన్ఫ్యూజన్, ఈ బలహీనత మొత్తం జయించే ధైర్యము, వివేకము, క్రమశిక్షణ అన్ని కలిపితే ఆబ్వియస్లీ విజయం కదా. సో నువ్వు ఏం చేసుకున్నావు. సో ఈ వారాహి మాత నవరాత్రులలో ఏ మంత్రం చదవాలో నేను క్యాప్షన్లో పెడుతున్నా, చూడండి.